హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహ రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దొన్నే బిర్యానీ. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకుని ఈలోపు మనం బిర్యానీకి సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా బిర్యానీ మసాలా. ఈలోపు మనం బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవంతా బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో చికెన్ వేసుకుని బాగా వేగనివ్వాలి. చికెన్ ఒక పావుగంట సేపు సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని బాగా కలుపుకొని సిమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు. ఇదంతా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకే 4 గ్లాసులు వాటర్. ఉప్పు వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం మొత్తాన్ని ఈ బిర్యానీ మసాలాలో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఏదన్నా బరువు పెట్టుకుని సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే దొన్నే బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ బాయ్.